మాచర్ల నియోజకవర్గ చరిత్రను తిరగరాయబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరోసారి వైసీపీకి ఘన విజయాన్ని అందించబోతున్నారు మాచర్ల ప్రజలు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మాచర్ల నియోజకవర్గ చరిత్రలో ఒకసారి గెలిచిన వ్యక్తి మరలా తిరిగి గెలవడం అనేది నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు లేదు. అయితే ఏం జరిగింది అనే విషయం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మాచర్ల నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి. మాచర్ల నియోజకవర్గానికి ఎన్నికైన శాసనసభ్యులు వీళ్లే. 1952లో ఆంధ్ర, కర్ణాటక, కేరళ కలిపి మద్రాసు రాష్ట్రంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో గురజాల, మాచర్ల ఉమ్మడి నియోజకవర్గాలుగా కలిపి పల్నాడు నియోజకవర్గం అనేవాళ్లు. పల్నాడు నియోజకవర్గంలో నడుకుడు గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు కోలా సుబ్బారెడ్డి పోటీ చేసి మరో స్వాతంత్ర సమరయోధుడు కాసు బ్రహ్మానందరెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత 1955లో మందపాటి నాగిరెడ్డి, 1962లో కేశవ నాయక్, 1967లో లింగారెడ్డి, 1972లో జోలకంటి నాగిరెడ్డి, 1978లో చెల్లా నారపరెడ్డి, 1983లో కొర్రపాటి సుబ్బారావు, అలాగే 1985లో నట్టో కృష్ణమూర్తి, 1989లో నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ఎన్నికయ్యారు. అంతేకాకుండా 1994లో కుర్రి పున్నారెడ్డి, 1999లో జోలకంటి దుర్గాంబ, 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలుపొందారు. అప్పటి వరకు చరిత్ర ఒక ఎత్తు అయితే 2009 నుంచి నియోజకవర్గ చరిత్ర పూర్తిగా మార్చిన ఒకే ఒక్క మనగాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించాడు. అంతే, ఇక వెనక్కి తిరిగి చూసింది లేదు. కానీ అప్పుడే అనుకోని ఉపద్రవం సంభవించింది. 2012లో వైఎస్ఆర్ మరణం తరువాత జగన్మోహన్ రెడ్డితో నడవటానికి తీర్మానించుకున్నారాయన. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా పోయే వైఎస్ఆర్ ఆశయ సాధనాల కోసం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డాడు. ఎమ్మెల్యే పదవిని తుచ్చంగా భావించి రాజీనామా చేశారాయన. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాచర్లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించాడు. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి నియోజకవర్గంలో ఆయనకు తిరిగే లేదని చెప్పి నిరూపించుకున్నాడు. నాటి అధికార పక్షం తెలుగుదేశం నాయకులు ఎన్నో కుట్రలు చేసి, ఎన్నో ప్రలోభాలు చేసి, అక్రమ కేసులు పెట్టి ఆయన్ని లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టుదల ముందు వారి ప్రయత్నాలన్నీ పనికి రాకుండా పోయాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో మాచర్ల పిన్నెల్లి తన సత్తా చాటారు. ముందెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో వరుసగా 4వసారి విజయడంక మోగిస్తూ పల్నాటి రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరోసారి గెలవటం అనేది మాచర్ల నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు లేనే లేదు. ఆ చరిత్రను తిరగరాసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ, 1 ఉప ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ రాజకీయ చరిత్ర ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. మరోసారి మాచర్ల ప్రజల ఆశీస్సులతో మళ్లీ రాబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.